అడ్వెంచర్ చేసే వాళ్ళకైతే ఈ ప్లేస్ ఒక మంచి అడ్వెంచర్ ప్లేస్ అవుతుంది అనమాట. సో పైపులు పట్టుకొని వెళ్ళడం వల్ల మనకంటే ఒక ఐడియా వచ్చింది. అడవుల్లో నడుచుకుంటూ వెళ్తున్నట్టుంది ఫీలింగ్. ఏం చెప్పాలంటే ఒంటరిగా మాత్రం అస్సలు రావద్దు ఇలాంటి చోట్లకి. ఒంటరిగా ఇది చుప్పల్లో కూడా నడుచుకుంటూ వెళ్తున్నాను. అండ్ ఇక్కడ నుంచి చూడండి మీకు ఎంత లోతు కనిపిస్తుందో. ఓ మై గాడ్, వాటర్ ఫాల్స్ వచ్చేసా. మొత్తానికైతే ఇలా జరుగుతుంది మా ప్రయాణం. చూస్తున్నారు కదా, ఈ అడవిలో 30 కిలోమీటర్ దూరం అయితే వెళ్ళాలంట. 30 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత బొగిల్ల వాటర్ ఫాల్స్. మనం మంచి ఎండాకాలం వెళ్తున్నాం కాబట్టి అక్కడ వాటర్ ఉంటావా ఉండవా అనేది ఇప్పుడు మనకు అర్థం కాని విషయం. అక్కడ వెళ్ళిన తర్వాత తెలుస్తుంది వాటర్ ఉంటావా ఉండవా అనేది. మన ప్రయాణం అయితే ఇలా అడవిలో కొనసాగుతుంది. ఇక్కడ నుంచి మీకు లొకేషన్ చూపిస్తుంది చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. పొగిల్ల ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి పొగిల్ల ఎటు వెళ్ళాలో తెలియక అన్ననైతే అడిగాము. అన్న మనం ఫాలో అవ్వండి, నేను చూపిస్తా అన్నాడు. సో అన్ననైతే ఫాలో అయిపోతున్నాను. ఇక్కడ కొంతమంది తరపాలు వేసుకొని చిన్న చిన్న గుడిసెలు వారి జీవనాన్ని సాగిస్తున్నారు. వాళ్ళని చూసినప్పుడు నిజంగా నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే టెక్నాలజీగా ఇంత అభివృద్ధి చెందిన మనం ఇంకా మన దేశంలో ఇలాంటి ఇల్లు లేకుండా ఇలాంటి ప్రదేశాల్లో జీవిస్తున్న వారు ఉన్నారా అని చెప్పేసి నాకైతే నిజంగా చాలా బాధ అనిపించింది. కనీసం వాళ్ళకి కట్టుకోవడానికి సరైన వస్త్రాలు కూడా లేవు. మరి వాళ్ళు ఎలా వాళ్ళ జీవనాన్ని సాగిస్తున్నారో నాకైతే తెలియదు. నేను కుదిరితే వీళ్ళ దగ్గరికి వచ్చి ఒక వీడియో కూడా చేస్తాను నేను. అండ్ మొత్తానికైతే మనం పొగిల్ల విలేజ్కి అయితే ఎంట్రన్స్ అయిపోయాం అనమాట. ఇక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్స్ ఉంటుందంట పొగిల్ల వాటర్ ఫాల్స్కి. అండ్ ఒక 3 కిలోమీటర్స్ వరకు బైక్ వెళ్తుందంటే అది కూడా చాలా దారుణంగా ఉంటాయంట రోడ్లు. ఇప్పుడు నేను మీకు ఆ రోడ్లు కూడా చూపిస్తాను చూడండి. నిజంగా చాలా అంటే చాలా దారుణంగా ఉన్నాయి. ఇగో చూసారు కదా, ఇదే అండి. అండ్ ఇక్కడ నుంచి మనం 3 కిలోమీటర్స్ వెళ్ళాలి. అండ్ వెళ్ళిన తర్వాత అక్కడ మనం బైక్ అయితే పార్క్ చేసేసుకుని అక్కడ నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. అండ్ మీకు చూపిస్తాను, ఇదే డెడ్ అండి. ఇక్కడ మనం బండి పార్క్ చేసేస్తాను, ఇక్కడ నడుచుకుంటూ వెళ్ళాలి. సో పొగిల్ల వాటర్ ఫాల్స్ సరైన రోడ్డు కూడా లేదనమాట. సో ఇలాంటి వాటర్ ఫాల్స్ ఉన్న దగ్గర సరైన కొంచెం చిన్నపాటి సౌకర్యాలు కల్పిస్తే టూరిస్టులు రావడానికి అవకాశం ఉంటుంది. పొగిల్ల వాటర్ ఫాల్స్ అని చెప్పేసి దాదాపుగా 30 కిలోమీటర్లు మా ఊరు వైజాగ్ కాలనీ నుంచి దాదాపుగా 30 కిలోమీటర్ల దూరం వచ్చామన్నమాట. ఇంత దూరం వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళు అడిగితే లోపలికి వెళ్ళండి, లోపలికి ఉంటుందని చెప్పేసి వెళ్ళారు. సగం దూరం బండి వస్తా అన్నారు. సరే అని చెప్పేసి సగం బైక్ ఎంత దూరం వస్తే అంత దూరం వరకు వచ్చి ఇంకా మళ్ళీ ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాం. ప్రయాణం స్టార్ట్ చేసాం. కానీ ఏం అర్థం కావట్లేదు. ఏదో పెద్ద అడవిలా ఉంది. ఇక్కడ ఎవరు నడుదామంటే జనాలు కూడా ఎవరు లేరు. ఏంటబ్బా అని ఆలోచిస్తుంటే ఇంకా సరే ఏం జరిగితే అదే జరిగింది. మనం అయితే ప్రయాణం స్టార్ట్ చేద్దామని చెప్పేసి నడక మొదలుపెట్టాం. చూద్దాం మరి. ఇలా చూస్తున్నారు కదా అడవి. ఈ అడవిలో పైప్స్ ఉన్నాయి. ఇక్కడ వాటర్ పైప్స్ ఇవి చూసారు కదా, వాటర్ పైప్స్.
ఈ వాటర్ పైప్స్ నుంచి నేనేమనుకుంటున్నానంటే ఈ పైప్స్ అందులో నుంచి ఆ పొగిళ్ళ వాటర్ ఫాల్స్ నుంచి పైకి తీసుకున్నారు అని నేను భావిస్తూ ఈ పైపు గుండా వెళ్తున్నాను. చూద్దాం మరి ఈ పైపుల గుండా మన ప్రయాణం ఎలా ఉంటుందో. చూడండి మీరు. అవి తినకూడదు అబ్బాయి, పిచ్చికాయలు రా బాబు, అలాంటి తినకూడదు. మావాడు యూట్యూబ్ కోసం ఏం ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక్కడ కనిపించిన ఏమేమో కనిపిస్తాయి తినేస్తున్నాడు అదనమాట మావాడు బాధ. తనకైతే పెద్ద అడవిలా ఉందన్నమాట. సరే చూద్దాం మరి, ప్రయాణం స్టార్ట్ చేద్దాం. ఏమన్నా కనిపిస్తాయేమో చూద్దాం. ఒకవేళ ఎవరైనా అడుగుదామంటే మెయిన్ ఇక్కడ ఎవరు పర్సన్స్ ఎవరు లేరు. సో ఎవరిని అడగాలో కూడా అర్థం కావట్లేదు. అందుకనే ఇంక ఏం జరిగితే అది జరిగిందని చెప్పేసి మేమైతే నడక మొదలుపెట్టాం. అడవిలో తప్పిపోతున్నామేమో అని భయం కూడా వేస్తుంది అప్పుడప్పుడు. బట్ తప్పదు. నాకైతే ఒకటే హోపు, ఈ పైపులు అయితే ఖచ్చితంగా ఆ వాటర్ ఫాల్స్ నుంచి తీసుకున్నారు కాబట్టి, అంటే వాటర్ అందులో నుంచి పైకి లాక్కుంటున్నారు వీళ్ళు వ్యవసాయం కోసం. సో నేను మెయిన్ రీజన్ అదే. అందుకనే ఈ పైపులు పెట్టుకొని అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. మరి మనం అనుకున్న ప్లాన్ ఓకేనా కాదా అనేది చూడాలి. పైపులు పట్టుకొని వెళ్ళడం వల్ల మనకంటూ ఒక ఐడియా వచ్చింది. సో వీళ్ళు ఆ వాటర్ ఫాల్స్ ఏంటంటే ఆ వాటర్ ఫాల్స్లో దాంట్లో నుంచి వాటర్ని పైకి లాక్కుంటారు మోటార్ సహాయంతో. సో నేను అలా ఆలోచించి ఇదే కరెక్ట్ వే అనుకొని నడుస్తున్నాను. కానీ అడవుల్లో నడుచుకుంటూ వెళ్తున్నట్టుంది ఫీలింగు. నిజం చెప్పాలంటే ఒంటరిగా మాత్రం అస్సలు రావద్దు ఇలాంటి చోట్లకి. ఒంటరిగా వస్తే చాలా ఇబ్బంది పడతారు. ఖచ్చితంగా మినిమం 2 మెంబర్స్, అంతకన్నా ఎక్కువ ఉంటే ఇంకా బెటర్. కాకపోతే మినిమం 2 మెంబర్స్ అయినా సరే ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. సరే చూద్దాం. చూసారు కదా ఇదనమాట వాటర్ వేస్తున్నాం చూడండి. నేను అందుకనే పైపులు పెట్టుకొని మన ప్రయాణం అయితే కొనసాగిస్తున్నాం. అక్కడికి వెళ్ళడానికి దారి కనిపించట్లేదు నాకు. ఆ చెట్టు దగ్గర నుంచి వెనకగా ఇది ఇక్కడైతే ఎవరో ఉన్నారు. మిరప తోట చూపిస్తాను చూడండి మీకు. ఇది మిరప తోట అనమాట. మిరప తోట వేస్తారు, మిరపకాయలు బాగా పండే కూడా. సో ఇక్కడ నుంచి ఇలా వెళ్ళాలంట. ఈ రూట్లో అయితే మన ప్రయాణం సాగుతుంది. ఓ మై గాడ్ అమ్మా, ఓ మై గాడ్. ఇది ఈ తుప్పల్లో కూడా నడుచుకుంటూ వెళ్తున్నాను. ఏం అర్థం కావట్లేదు నాకు. యూట్యూబ్లో కొడితే పొగిళ్ళ వాటర్ ఫాల్స్ అని చూపించింది. సో మా ఊరి నుంచి కేవలం 30 కిలోమీటర్ల దూరమే కదా అని చెప్పేసి మేమైతే ఈ వాటర్ ఫాల్స్కి వచ్చేసాం. తీరా ఇక్కడికి వస్తే దాదాపుగా బండి ఒక 3-4 కిలోమీటర్ల అవతల ఆపి ఆ చేయిల్లోంచి ఆ గుట్టులోంచి నడుచుకుంటూ వస్తున్నాం. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత కనీసం తాగడానికి వాటర్ కూడా లేవు. ఏదో అలా ప్రయాణం సాగిస్తున్నాం. చూద్దాం, వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళి కనీసం వాటర్ ఫాల్స్ దగ్గర వాటర్ ఉంటే మనం చేసిన ఈ అడ్వెంచర్కి ఒక మంచి ఫలితం వచ్చినట్టే. బట్ ఓకే, చూద్దాం. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్యామిలీతో మాత్రం అస్సలు ఇక్కడికి రావద్దు.
ఎందుకంటే ఇది పెద్ద కొండ, ఈ కొండల మధ్యలో వాటర్ ఫాల్స్ అనమాట. చాలా అడ్వెంచర్గా ఉంటుంది, చాలా ఇబ్బంది పడతాం మనం. బట్ కుర్రవాళ్ళు, యంగ్స్టర్స్, అడ్వెంచర్స్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళని వస్తే మాత్రం బాగా థ్రిల్ ఫీల్ అవ్వచ్చు. అదొకటి నేను చెప్పగలను. ఫైనల్లీ వాటర్ ఫాల్స్కి వచ్చేసాం. మన అదృష్టం కొద్ది వాటర్ కూడా ఉన్నాయి, ఇక్కడ వాటర్ ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఇదే పొగిల వాటర్ ఫాల్స్. అండ్ ఇక్కడ నుంచి చూడండి మీకు ఎంత లోతు కనిపిస్తుందో. ఓ మై గాడ్, అమ్మో చాలా డేంజర్గా ఉంది. చాలా అంటే చాలా డేంజర్గా ఉంది ఈ ప్లేస్. బట్ చూడడానికి మాత్రం చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. బట్ ఈ వాటర్ ఫాల్స్ కిందకి ఎలా వెళ్ళాలి అనేది ఆలోచిస్తున్నాను. ఓకే, అటు సైడ్ నుంచి దిగాలనుకుంటాను. కుదిరితే కిందకి వాటర్ ఫాల్స్ కిందకి కూడా వెళ్ళి మనం ఆ వాటర్ని ఎంజాయ్ చేద్దాం. ఇప్పుడు ఈ వాటర్ ఫాల్స్ అయితే మీకు చూపిస్తాను, చూసేయండి. వాటర్ అయితే వస్తున్నాయి, బండలు ఉంటాయి కదా, బండలు సందులో నుంచి వాటర్ వస్తున్నాయి. సో నేను ఏం చేశానంటే అవి ఎక్కడి నుంచి వాటర్ వస్తున్నాయి కనిపెడదామని కొంచెం అవి వాటర్ వచ్చే ప్లేస్కి వస్తే ఈ పైన నేను మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఈ పైన మాత్రం ఎలాంటి వాటర్ లేవు అసలు. చూస్తున్నారు కదా, ఎక్కడ కూడా వాటర్ లేవు పైన అయితే, ఎక్కడ కూడా. మీరు చూడండి, ఇప్పుడు నేను మీకు వాటర్ ఫాల్స్ చూపిస్తాను. వాటర్ ఫాల్స్ ఇంత లోతు ఉంది కదా. కానీ వాటర్ ఎలా వస్తున్నాయి అన్న విషయం నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ కూడా పైన మాత్రం వాటర్ ఫాల్స్ వాటర్ వచ్చే జాడలు అయితే ఎక్కడ కనిపించట్లేదు. సో చూద్దాం మరి, ఇంకా కనిపెడదాం. నేను కింద నుంచి కూడా మీకు విజువల్ చూపిస్తాను. ఇది మొత్తానికైతే పొగల వాటర్ ఫాల్స్ విజువల్స్ అనమాట. ఇవి చూసారు, మీరు చూస్తున్నారు కదా, ఇదనమాట. ఇక్కడి నుంచి అయితే మనం కిందకి వెళ్ళలేము. ఇగో కనిపిస్తుంది చూసారా, నేను మీకు చూపిస్తాను. అది ఆ ప్లేస్ ఉంది చూసారా, అది. ఇది మొత్తం ఎక్కేసి అలా డౌన్ దిగి అక్కడి నుంచి మనం చాలా కష్టపడి మినిమం లేదని సరే అక్కడి నుంచి అలా 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 ఆ డౌన్ అంతా దిగుకుంటూ ఇలా కిందికి వెళ్ళాలి. సో ఇలా కిందికి వెళ్ళాలి, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ట్రెక్కింగ్ చేసేటోళ్ళకి మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. బట్ బద్దకస్తులు మాత్రం అలా ఇలాంటి ప్లేస్కి అస్సలు రావద్దు, ఎందుకంటే మీకు చాలా టార్చర్ అనిపిస్తుంది. సో ఇప్పుడు మనమైతే ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాకైతే ట్రై చేద్దాం. నుంచి వాటర్ అయితే పడుతుంది, అదిగో అవి బండ సందులోంచి వాటర్ పడుతున్నాయి. కానీ పైన మాత్రం ఎక్కడ కూడా వాటర్ లేవు. నాకు అదే అర్థం అవ్వట్లేదు అసలు ఎక్కడి నుంచి వాటర్ వస్తున్నాయి అనేది. బండ సందులోంచి పడుతున్నాయి అన్నమాట వాటర్. సో అందుకని ఏమో ఎండాకాలం అయినా సరే ఆ వాటర్ ఇంకా అలా కారుతూనే ఉంటుంది. చూసారు కదా ఇది. బట్ చాలా డేంజర్ అండి, చాలా అంటే చాలా డేంజర్. ఎందుకంటే మనం అప్పులో ఉన్నాము, ఈ పెద్ద కాలువల గుంతలా చేశారనమాట. మీకు నేను చూపిస్తాను విజువల్స్ అన్నీ, మీరు చూడండి. ఇదిగోండి, చూస్తున్నారు కదా, ఇది. ఇప్పుడు అక్కడి నుంచి అలా మనం కిందికి దిగాలి, చూపిస్తానండి. అక్కడి నుంచి అలా కిందికి దిక్కుంటూ వెళ్ళాలి. కొంచెం సాహసంతో కూడుకున్న విషయమే అని చెప్పొచ్చు. బట్ మీకోసం సాహసం చేయడం నాకు ఇష్టం. మమ్మీ వాటర్ ఫాల్స్కి వచ్చేసా. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం ఈ కిందకి దిగాలి. ఇగో ఈ కిందకి, ఇలా కిందకి దిగి ఈ కొండ మొత్తం చుట్టూ తిరుక్కుని వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలి. ఖచ్చితంగా నేను మాత్రం వెళ్ళి తీరుతాను. కొంచెం రిస్క్ అయినా పర్లేదు, మీకు నేను విజువల్స్ చూపించడానికి అసలు ఏమాత్రం తగ్గను. చూసేసేయండి. ఇలా పెట్టి దిగుదామా? ఇలా పెట్టి దిగొచ్చా? అవుతుంది అనుకుంటాను.